నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘం అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ చట్టాలకు కానీ రాజ్యాంగ నిబంధనలకు కానీ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ చేపట్టాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో విస్తృత విచారణల అనంతరం ఈ విషయంలో తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పును వెలువరించింది. ఖచ్చితమైన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ఎస్ఐఆర్ ఒక కీలక అడుగు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ రాజ్యాంగానికి కొత్త ఊపిరిపోసే చర్యగా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్కు గ్రీన్ సిగ్నల్ పడినట్లయింది.